కానీ నిన్న అజయ్ బాబు ఇంకొక పాయింట్ రైజ్ చేశారు, ఇది ఖచ్చితంగా హత్యే, 100% ఇది హత్య చంపిండని నా డౌట్. నాకు అజయ్ బాబే పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపిండని డౌట్ 100%. అంటే ఒకటి ఒక్కడే కన్ఫర్మ్ గా చెప్తాను. అంటే ఇంకోటి అని క్లారిటీ ఒక్కసారి ఆయన మాట్లాడింది కూడా ఒకటిసారి ఇందాం, బట్టలు ఇంపి చంపేసి మళ్ళీ ఈ బట్టలు తొడిగినట్టుగా కనపడతా ఉంది అక్కడ అంటున్నాడు. అది ఎవ్వడికి తెలియదు, వాడు ఒక్కడికే తెలుసు. అంటే వాడే బట్టలు ఇప్పిండు. అజయ్ బాబే పాస్టర్ ప్రవీణ్ పగడాలని చంపాడు, ఎందుకంటే వాడు ఒక్కడే అంత కఠినంగా ఖచ్చితంగా చెప్తాడు కాబట్టి. ఎందుకు చంపాడు అంటే ఎవ్వరు వాడిని ఎవరు చంపలేదు, యాక్సిడెంట్ అనుకుంటారు. అజయ్ బాబు ఒక్కడే చంపిండని కన్ఫర్మ్ గా చెప్తాడు కాబట్టి అజయ్ బాబుని ఇంత క్లారిటీగా చెప్పాడు. అంటే ఏ విధంగా చంపాడో కూడా ఇదే చెప్తాడు. అంటే బట్టలు ఇప్పి మళ్ళీ వేసినట్టున్నాయి అంటున్నాడు. అంటే వీడే ఇప్పిండు, వీడు ఏలుముద్రలు తీసుకోవాలి, అజయ్ బాబు ఏలుముద్రలు తీసుకోవాలి. పాస్టర్ ప్రవీణ్ పగడాల ఒంటి మీద ఉన్న బట్టలు వేలుముద్రలు తీసుకోవాలి. అజయ్ బాబే పాస్టర్ ప్రవీణ్ పగడాలను చంపేశాడు అనేది 100% నా డౌట్. దాని మీద ఇన్వెస్టిగేషన్ చేయాలి. నా కోరిక పోలీసులు, నా డిమాండ్ అదే. నేను పోలీసులకు రిటర్న్గా కూడా కంప్లైంట్ ఇస్తాను డెఫినెట్గా, అజయ్ బాబు మీద ఇస్తాను. అజయ్ బాబుని మెయిన్ సస్పెక్ట్ చేసి అసలు ఇంత క్లారిటీగా అంటే 300 సీసీ కెమెరాలను ఎలా మేనేజ్ చేశాడు అజయ్ బాబు, డూప్ని ఎలా పెట్టాడు, ప్రవీణ్ పగడాల బట్టలు అజయ్ బాబు ఎట్లిప్పాడు, ఒంటి మీద బూటకాలు ఎట్లా తొక్కాడు అజయ్ బాబు, ప్రవీణ్ పగడాల గుండె మీద కాలేసి ఎట్లా తొక్కాడు, రాడ్డుతో ప్రవీణ్ పగడాల మూతి మీద అజయ్ బాబు ఎలా కొట్టాడు అనేటటువంటిది స్పష్టంగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేయాలి. వీడికి ఖచ్చితంగా అందులో హస్తం ఉంది. తన చేతులతోనే చంపేశాడా, తన మనుషులతో కలిసి ప్రవీణ్ పగడాలను అజయ్ బాబు చంపేశాడా అనేది కూడా ఇన్వెస్టిగేషన్. కానీ నిన్న వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కూడా, వాళ్ళ బ్రదరు వాళ్ళ మిస్సెస్ కూడా మాట్లాడడం జరిగింది ప్రవీణ్ పగడాల ఇన్సిడెంట్ గురించి. ఇంక వదిలేయండి, ఆయన దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది, ఇక వదిలేయండి అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. అయినా కూడా దీన్ని సస్పెక్ట్ చేస్తున్నాం, ఖచ్చితంగా ఈ సీసీటీవీ ఫుటేజ్లు ప్రెస్కి ఎలా వెళ్తున్నాయి, దీన్ని మ్యానిపులేట్ చేసే వాళ్ళందరూ కూడా పొలిటికల్ వాళ్ళే అని వాళ్ళు కొన్ని ఆరోపణలు చేస్తారు. టీవీ ఫుటేజ్ ప్రెస్కి వెళ్ళడం అండి, ఎవడన్నా వెళ్తుంది, బయట ఉన్నది బయటికి వెళ్ళిపోతుంది. అది దాంట్లో పెద్ద వింత విశేషం ఏముంది, ప్రెస్కి వెళ్ళేదేముంది, పోలీసులకు వెళ్ళేదేముంది, నాకు కూడా వస్తుంది కావాలంటే. అజయ్ బాబు గారు కూడా పోయి నాకు కొంచెం సీసీ ఫుటేజ్ లేరా అయ్యా దండం పెడతారు మీకు కాలు మొక్కుతానంటే వాడి మొఖాన్ని కూడా సీసీటీవీ ఫుటేజ్ పడేస్తారు. దానికి ఏముంది, అడిగితే ఎవడన్నా. ఇది ఆగే పరిస్థితి కనపడలేదు. అంటే చనిపోయిన తర్వాత ఒక వ్యక్తిని ఇంత నెగిటివ్ చేసే ప్రయత్నం. అసలు ప్రవీణ్ పగడాల గారు మామూలుగా చచ్చిపోయాడండి, వాడు నార్మల్గా యాక్సిడెంట్ అయి చచ్చిపోయాడు. వాడిని తాగుబోతులు చేసింది పాస్టర్లు, ప్రవీణ్ పగడాలను తాగుబోతు చేసింది విజయప్రసాద్ రెడ్డి, అజయ్ బాబు, వికేఆర్, విజ్ఞాన్ దర్శన్ అనేటోడు, జాన్ బాబు అనేటోడు, వీళ్ళు పాస్టర్లు. వాడిని తిరుగుబోతుని చేశారు. రేపో మాపో వాడికి అక్రమ సంబంధం ఉంది కూడా ప్రూవ్ చేస్తారు. పాస్టర్కి అక్రమ సంబంధం అనేది కూడా ప్రూవ్ చేసే బాధ్యత పాస్టర్లు తీసుకున్నారు. ఈ అక్కడ వరకు వెళ్ళిపోతుంది, అక్కడ వరకు తీసుకెళ్తారు ఖచ్చితంగా. నాటి ఓయో రూమ్ ఫుటేజ్ కూడా బయటికి తీస్తారు. అప్పటిదాకా వీళ్ళు పోరాటం ఆపరు.